హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. రైతు ఈ కథను రచించిన వారు డాక్టర్ మచ్చి భారతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో సెప్టెంబర్ నెల 2022లో వచ్చింది. ఏమండి, బిజీగా ఉన్నారా అంటూ నా ఆఫీస్ గదిలోకి వచ్చింది సుజన. సాధారణంగా నా ఆఫీస్ గదిలోకి ఎవరూ రారు. వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చుంటుంది. అందుకని చూస్తున్న ఫైల్ని పక్కన పెట్టి, పర్లేదు చెప్పు, ఏమిటి విషయం అడిగాను. ఏమీ లేదు మావయ్య గారు, విషయం మీతో మాట్లాడదామని. నాన్న విషయం అనగానే మాట్లాడదేమీ లేనట్టు మళ్ళీ నా ఫైల్ అందుకున్నాను. ఎందుకంటే తను చెప్పబోయే విషయం నాకు తెలుసు. నిన్న నాన్న ఫోటో పేపర్లో చూడగానే ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆ విషయం గురించి మాట్లాడటానికి నేను సిద్ధంగా లేను. నా విముఖతను కనిపెట్టిన సుజన, అది కాదండి, ఏమీ లేని వాళ్ళలా ఆయనకెందుకు ఇంకా పని చేయటం? వ్యవసాయం అంటే అంత సరదాగా ఉంటే ఓ నలుగురు మనుషుల్ని పెట్టుకుని వ్యవసాయం చేయించుకోవచ్చు కదా. ఈ వయసులో ఆయన ఎందుకు ఇంత శ్రమ పట్టం? చూసేవాళ్ళంతా కొడుకు సరిగ్గా పట్టించుకోక ఆయన ఇంకా కష్టపడాల్సి వస్తుంది అంటున్నారు. మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే తల తీసేసినట్టుంటుంది అందరూ అలా అంటుంటే. ఈసారి గట్టిగానే చెప్పింది సుజన. పొలంలో చెట్టు కింద ఒక నులక మంచం మీద నాన్న పడుకొని ఉన్న ఫోటో నిన్న పేపర్లో పడింది. ఆ ఫోటో చూసి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ఏమిటి ఇదంటూ ఏమని చెప్పను, నాన్న కోరికిది. తన సొంత పొలంలో ఉంటే ఆయనకది సింహాసనం మీద కూర్చున్నంత అనుభూతినిస్తుంది. ఇది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. ఆయన కష్టపడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ ఆ మట్టితో కలిసి బతకటం ఆయన చిన్ననాటి నుండి ఉన్న ఓ కళ. మామూలు వాళ్ళకది అర్థం కాదు. మట్టితో అనుబంధం ఉండేవాళ్లే అర్థం చేసుకోగలరు. ఒకప్పుడు నేను కూడా అందరిలాగానే నాన్నను అర్థం చేసుకోలేక, ఇంకా ఎందుకు నాన్న కష్టపడ్డాం, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఈ పల్లెటూరు వదిలి పట్నం వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ మనకున్న ఆస్తులు కూడా ఏమీ లేవు, ఎందుకు ఇంకా ఈ పల్లెటూరులో అని అన్నప్పుడు నాన్న చెప్పిన సమాధానం 15 ఏళ్ళైనా ఇంకా నిన్న విన్నంత బాగా గుర్తుంది నాకు. ఏమిటండి, ఏం మాట్లాడరు? సుజన మాటలకి నా ఆలోచనల నుండి బయటపడ్డాను. చూద్దాంలే అంటూ మాట దాటివేశాను. మీరెప్పుడు ఇంతే, ఏది సరిగ్గా పట్టించుకోరు అంటూ సుజన గది నుండి బయటికి వెళ్ళింది. సుజన బయటకు వెళ్ళగానే ఫైల్ వైపు దృష్టి సారించాను, కానీ మనసు వాటి మీద నిలబడ్డం లేదు. జ్ఞాపకాల దొంతర్లో నా చిన్నతనాన్ని వెతుక్కుంటోంది. ఏమీ లేకపోయినా ఎంత బాగా ఉండేవా రోజులు. తాతల నాటి చిన్న పెంకుటిల్లు, అవసరాలకు ఉన్న 5 ఎకరాల భూమిని అమ్ముకొని జీవనం కోసం మళ్ళీ అదే భూమిలో కౌలు రైతుగా పనిచేస్తున్న నాన్న, నాన్నకు సాయంగా ఎప్పుడూ కష్టపడే అమ్మ, ఓ తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఇదే చిన్నప్పుడు తనకున్న సంపద. సాధారణంగా కౌలు రైతులు కూలీ డబ్బులు కలిసొస్తాయని ఇంట్లో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు. అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు పొలంలో పనిచేసేవారు. కానీ నాన్న నన్నెప్పుడూ పొలం పనులకు రానివ్వలేదు. నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను, నువ్వు పుస్తకం మీద చదువు అనే వ్యవసాయం చేయి, జ్ఞానం అనే పంటను పండించు, ఉద్యోగం అనే ఫలసాయం పొందు, అప్పుడు నీ చెల్లెళ్ళు తమ్ముణ్ణి పైకి తీసుకురా. నువ్వు వ్యవసాయంలోకి వచ్చావంటే నాలాగే రేపటి కోసం వెతుక్కుంటూ జీవితం గడపాల్సి వస్తోంది. వ్యవసాయానికి చీడపీడలు పట్టినట్టే చదువుకు కూడా చెడు అలవాట్లు, చెడు స్నేహాల రూపంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కానీ వాటన్నిటినీ అధిగమించి 6-100 నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అంతవరకు మేమంతా కష్టపడతాం. నువ్వొక్క చదువు మీదే ధ్యాస పెట్టు, అదే నువ్వు నాకు చేసే సాయం అని నాన్న చిన్నప్పటి నుండి నాకు నూరిపోసేవాడు. అమ్మా నాన్నల కష్టాన్ని చిన్నప్పటి నుండి దగ్గరుండి చూసిన వాణ్ణి. నాన్న మాటల విలువేమిటో నాకు బాగా తెలుసు. అందుకని కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. మొదటి నెల జీతం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను. ఇంటిల్లిపాది సంవత్సరమంతా కష్టపడినా అంత డబ్బు ఏ రోజు కళ్ళ చూడలేదు. ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తే. నాన్నా, నాకు ఉద్యోగం వచ్చింది, ఇంకా మీరు కష్టపడటానికి నేను ఒప్పుకోను, ఇంకా కౌలు పొలానికి తీసుకోవద్దు, పట్టణం వెళ్ళిపోయి హాయిగా అక్కడే ఉందాం, తమ్ముడు చెల్లెలు అక్కడే చదువుకుంటారు అన్న నా మాటలకు నాన్న చెప్పిన సమాధానం నా చివరి క్షణం వరకు గుర్తుంటుంది. నేను వ్యవసాయం చేసి కష్టపడలేదు, వ్యవసాయం చేయటానికి భూమి లేక కష్టపడ్డాను. నాదంటూ చిన్న మడి చెక్క ఉంటే చాలు, నాకదే పెద్ద కొండ. ఆ మాటలను అర్థం చేసుకున్న నేను ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు ఏ భూమి అయితే మా తాత ముత్తాతలదో అమ్ముకున్నాక ఏ భూమినైతే నాన్న కౌలుకు తీసుకున్నాడో అదే భూమిని కొని నాన్న చేతుల్లో పెట్టాను దస్తావేజులు. అప్పుడు నాన్న మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ నా మనసు చెలించిపోతుంది. నా జీవితంలో ఇటువంటి రోజు చూస్తాననుకోలేదురా పెద్దోడా.
నేను చనిపోయేలాగా ఈరోజు వస్తుందనుకోలేదురా. తాత ముత్తాతల నుండి వచ్చిన భూమి అమ్ముకున్న రోజు, ఆ రోజే వాళ్ళందరికీ పాడుకెట్టానన్న భావం ముద్దని నా గొంతులో దిగనిచ్చేది కాదు. దిండు తడిచిపోయేలాగా ఎన్ని రాత్రులు ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు. నీకు నేనున్నా నానా అని మళ్ళీ ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టావు. చచ్చి నీ కడుపును పుడతానురా పెద్దోడా అని నాన్న ఆ దస్తావేజులు మార్చి మార్చి చూసుకున్నాడు. వేల డబ్బులు చేతిలో పెట్టినప్పుడు కూడా నాన్న ఇంత సంతోషాన్ని పొందలేదు. రైతుకు అత్యంత ప్రీతికరమైనది ఏమిటో మొదటిసారిగా తెలుసుకున్నాను. నాన్న కష్టపడ్డం చూడలేక ఓసారి, నాన్నా నీకెందుకింత కష్టం, ఎవరైనా మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకో అంటే, ఒరే పెద్దోడా ఈ భూమి నా బిడ్డరా, నా బిడ్డను ఇంకొకరికి అప్పగించి నేనెలా ఉండగలను అని నాన్న చెప్పిన సమాధానం రైతుకు భూమికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ నాన్నను వ్యవసాయం చేయొద్దని నేను చెప్పలేదు. రైతులు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చో కనుక్కొని ఆ పనిముట్లను నాన్నకు పంపించేవాణ్ణి. ప్రగతి రైతు సంఘం అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయిస్తున్నాను. మా 5 ఎకరాల పొలంలో చిన్న ఫామ్ హౌస్ కట్టించాను. కానీ నాన్న ఫామ్ హౌస్ కన్నా చిన్నప్పటి నుండి అలవాటైన ఆ చెట్టు కిందే నులక మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకంటే ఆ నులక మంచం మీదే ఆయన తాత తండ్రులు పడుకునేవారు. అలాంటి సమయంలో ఎవరో ఆ ఫోటో తీసి కలెక్టర్ గారి తండ్రి అని క్యాప్షన్ పెట్టి పేపర్లో వేశారు. అది చూసినప్పటి నుండి మా మామగారు సుజనతో మాట్లాడడం గమనిస్తూనే ఉన్నా. ఇలాంటి విషయాలు ఆయన నేరుగా నాతో చెప్పడు. చెబితే నేనేమంటానో ఆయనకి బాగా తెలుసు. అందుకని సుజనతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన బాధ ఆయనది. చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన ఆయనకు వియ్యంకుడు నులక మంచం మీద పడుకున్నాడంటే అవమానమే. మరి అసలు ఈ సంబంధం రావడం చాలా తమాషాగా జరిగింది. జనార్దన రావని నా పేరుతోనే ఉన్న ఇంకొక ఆఫీసర్ను కలవబోయి మధ్యవర్తి చేసిన చిన్న తప్పిదం వల్ల నా చిరునామాకి వచ్చారు. తర్వాత విషయం తెలిసినా ఎందుకనో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చినప్పుడు మా మామగారు, అప్పటికింకా అవ్వలేదనుకోండి, చాలా అతిశయం, కట్నం ఎంత కావాలి అడగండి ఎంతైనా ఇస్తాను అన్నప్పుడు నాన్న మా అబ్బాయిని నేను అమ్ముకోనండి అనేశాడు. మా మామగారికి ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది. నాన్న అలా అంటాడని ఆయన ఊహించను కూడా ఊహించలేదు. ఆస్తులు ఏమీ లేని వాళ్ళు కట్నం ఇస్తామనగానే అర్రులు చాస్తారనుకున్నారు ఆయన. నిజానికి నేను కూడా నాన్న కట్నం కావాలని అడగడేమో కానీ ఇస్తే వద్దంటాడనుకోలేదు. నాన్న మాటలతో నా మనసులో ఆయన స్థానం ఇంకా ఎదిగింది. నాకు ఉద్యోగం వచ్చిందన్న ఆర్డర్ కాగితం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను రిటైర్ అయ్యే వరకు మర్చిపోను. ఎవరి ముందు తలదించకు, నీ మనస్సాక్షిని చంపుకొని ఏ పని చేయకు, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడే పని ఏది చేయకు. నాన్న ఏమీ చదువుకోకపోయినా జీవితాన్ని కాచి వడబోసాడనిపిస్తుంది. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాడో అన్నీ ఉన్నప్పుడు కూడా నాన్న అలాగే ఉంటున్నాడు. అది మా మామగారికి సుజనకి నచ్చడం లేదు. చిన్నప్పటి నుంచి ఆయనను అలా చూడటం అలవాటు కాబట్టి నాకేమీ అనిపించదు. కానీ ఇలా ఫోటోలలో చూస్తుంటే నాన్న గురించి ఎంత తెలుసున్నా నాకే ఏదోగా అనిపిస్తోంది. అలాంటిది బయట వాళ్లకు అయ్యో పాపం పిల్లలు పట్టించుకోరేమో, ఆయన ఇంకా అలాగే ఉన్నాడు అని నిజంగానే అనిపిస్తుందేమో. వాళ్ళెవ్వరూ అంటారని కాదు, కానీ నాకు కూడా నాన్న దర్జాగా ఉంటే చూడాలని ఉంటుంది. కానీ నాన్న ఆడంబరాలకు చాలా దూరం. మన దుస్తులను బట్టి మనకు విలువ కట్టే వాళ్లతో మనకేం పనిరా అంటాడు. ఆయన మాటల్లో నిజముంది. అందుకే నాన్న ఇలాగే నువ్వుండు అని నాన్నకు నేను చెప్పలేను. కొడుకు కలెక్టర్ అయితే మాత్రం కలెక్టర్ తండ్రి ఈ రకంగానే ఇలాగే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఆయనకు నచ్చినట్టు ఆయన ఉండటంతో తప్పేమిటో నాకు అర్థం కాదు. ఈ దేశంలో రైతుకు ఏమీ అక్కర్లేదు. పండించడానికి కొద్ది పొలం, పొలాన్ని నమ్ముకున్న బిడ్డలు ఉంటే చాలు, తనే రాజనుకుంటాడు. అందరినీ నేను మార్చలేనేమో కానీ నా బిడ్డలకు మట్టి విలువ నేర్పించి మనం బతకడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతు రుణం కొద్దిగానైనా తీర్చుకుంటాను అనుకున్నాను మనసులో. నాన్న మా ఊరు వదిలిరాడు. అమ్మకు రావాలనున్న నాన్నను వదిలిరాదు. మరెలా ఆలోచిస్తూ ఉండగా ఆలోచించగా నాకొక్క విషయం తట్టింది. కొండ రాజు దగ్గరికి రాకపోతే రాజే కొండ దగ్గరికి వెళ్ళాలి. 4 రోజుల తర్వాత పేపర్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్న కలెక్టర్ గారు అన్న క్యాప్షన్తో ఫోటో వచ్చింది. ఈసారి నులక మంచం మీద నాన్నొక్కడే లేడు. మనవడు మనవరాలతో ముచ్చట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ ఫోటో చూసిన ఎవరికి అయ్యో పాపం అనిపించలేదు. అబ్బా ఎంత అదృష్టవంతుడో అనిపించింది. నాన్న కోరుకున్నది అదే. ఆస్తి సంపద కాదురా, ఆత్మీయ సంపద సంపాదించుకోవాలి అంటాడు.
నేనున్నంత వరకు నాన్నకు సంపదను దూరం కానివ్వను. ఒరే పెద్దోడా, చదువు చదువు అని నిన్నెప్పుడూ పొలం పనికి రానివ్వలేదు కానీ నువ్వు మట్టి తల్లిని ముద్దాడుతుంటే చూడాలని నాకు ఎంతగానో ఉండేది. ఇంకా కల నెరవేరదేమో అనుకున్నాను. నువ్విలా వచ్చి పొలం పనిలో నా పక్కన కలలో కూడా ఊహించలేదు గొంతు బొంగురు పోతుంటూ అంటే అన్నాడు నాన్న. తాత, నాన్నే కాదు మేం కూడా పొలం పనిలో నీ పక్కనే ఉంటాము అని నా 10 ఏళ్ల కొడుకు వంశీ, 8 ఏళ్ల నా కూతురు శ్వేత వాళ్ళ తాతగారితో. అది విన్న నాన్న కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. దుఃఖంతో కాదు, ఆనందంతో. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.